అందరికీ నమస్కారం. 2026, 2027 సంవత్సరానికి గాను కుంభరాశి వారి రాశి ఫలితములు. ఆదాయం 2, వ్యయం 8, రాజయోగం 4, అవమానం 2. కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహువు, ద్వితీయంలో శని, పంచమంలో గురువు, సప్తమంలో కేతువు ఉన్నారు. గురువు మొదటి 6 నెలలు పంచమ స్థానంలో ఉంటారు. జూన్ నెల 2వ తేదీ నుండి అక్టోబర్ 31 వరకు 6వ స్థానంలో ఉంటాడు. అక్టోబర్ 31 నుండి జనవరి 24 వరకు 7వ స్థానంలో అంటే సప్తమ స్థానంలో గురువు ఉంటారు. అలాగే డిసెంబర్ 5 నుండి వ్యయంలో రాహువు, షష్టమంలో కేతువు సంచారం. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. జన్మరాశిలో రాహుగ్రహ సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా స్థానచలనం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. కానీ ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలినాటి శని యోగిస్తుంది, మరికొంతమందికి ఏలినాటి శని యోగించదు. అది వారి జన్మజాతకంపై ఆధారపడి ఉంటుంది. గ్రహస్థితులను పరిశీలిస్తే శని ధనస్థానంలో ఉన్నారు. ఇది 3వ దశ ఏలినాటి శని. దీనిని జన్మ రాహువు అంటారు. కేతువు సప్తమ స్థానంలో అంటే సింహరాశిలో ఉన్నాడు. రాహువు 1వ ఇంట్లో ఉండటం, కేతువు సప్తమ స్థానంలో ఉండటం అనేది అంత అనుకూలమైనది కాదు. ఇది వివాహ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన, గందరగోళం అనేది ఎక్కువ అవుతాయి. వివాహం అయిన వారికి కేతువు 7వ ఇంట్లో ఉండటం అనేది భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడానికి కూడా కారణమవుతుంది. సప్తమ స్థానంలో కేతు ఉండటం వలన ఈ రాశి వారికి వివాహ జీవితం కొంత ఒత్తిడిగానే అనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు లేదా ఎవరో ఒకరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా చాలా మంచిది. సంవత్సర ప్రథమాంతరంలో గురుగ్రహ అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించని ధనలాభాలు కలుగుతాయి. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సర ద్వితీయాంతంలో అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు 6వ స్థానంలో అనగా రోగస్థానంలో ఉంటారు. దీనివలన వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు 7వ ఇంట్లోకి మారుతారు. అంటే సప్తమ స్థానంలో గురుకేతువులు ఇద్దరూ కూడా సప్తమ స్థానంలో ఉండటం వలన గణేశ యోగం అనేది ఏర్పడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం మారాలని అనుకునే వారికి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శని మరియు రాహు యొక్క కలయిక వలన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఆలస్యమవుతాయి. ఉద్యోగం మారాలి అని అనుకునేవారు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగం మారకపోవడమే మంచిది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. కావున సంవత్సరం మొత్తంలో 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించి వడమాల సమర్పించండి. నువ్వుల నూనెతో నలుపు ఒత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు శనిగ్రహ స్తోత్రం మరియు హనుమాన్ చాలీసా పఠించడం వలన శనిగ్రహ అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా సహనం, ఓపిక, ఆధ్యాత్మిక చింతన అనేది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమ గురువు వల్ల ఉదర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాములతో విభేదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు, వృధా ఖర్చులు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. జన్మరాశిలో రాహు సంచారం వల్ల మీకు తెలియకుండానే అహంకారపూరితమైన స్వభావం, అధిక ధన వ్యయం, నలుగురిలో గొప్పగా చూపించుకునే విధానం ఇవన్నీ ఉండటం వలన బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ విభేదాలు కానీ ద్వేషాలు కానీ పెరిగే అవకాశం ఉంది. జూన్ 2 తర్వాత మానసికంగా శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. ప్రయాణాల్లో చికాకు, ఉద్యోగంలో చికాకు అనేది ఏర్పడుతుంది. ఉద్యోగపరంగా మీరు సాధించాలనుకునే స్థాయికి స్థానచలనం ఏర్పడుతుంది. మధ్యవర్తి సంతకాలు చేయవద్దు. వృత్తి ఉద్యోగాల పరంగా మీకంటే పెద్ద స్థాయి కలిగిన వారిలో ఆంతరంగిక చర్చలు ఫలిస్తాయి. ఈఎన్టీ సమస్యలు, లివర్ సమస్యలు, మోకాల నొప్పులు, స్పైన్కి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు రావచ్చు. గతంలో పాల్గొన్న క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అప్పటి పరిచయాలు, సర్టిఫికెట్లు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ప్రాథమికంగా చిన్న కోర్టులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అయినప్పటికీ అంతులేని ఆలోచనలతో మీ మనసు ఆందోళనకు గురి అవుతుంది.
ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి, కానీ అందుకు తగ్గట్టుగా అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా పురోగతి బాగుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సాంకేతిక విద్యలో అత్యున్నత స్థానాన్ని సంపాదిస్తారు. ఉద్యోగ పరంగా కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, డాక్టర్స్కి, లాయర్స్కి, చార్టర్డ్ అకౌంటెంట్స్కి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు, ట్రావెల్ ఏజెన్సీ వ్యాపారస్తులకు, ఫార్మా రంగాల్లో ఉన్నవారికి, డెర్మటాలజీ, అంకాలజీ, ఈఎన్టీ, టూరిజం వారికి అనుకూలంగా ఉంటుంది. ఆటోమొబైల్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఆభరణాలకు సంబంధించిన భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంబంధమైన సంస్థలకు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితం కొంతవరకు మాత్రమే లభిస్తుంది. విద్యార్థులకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయి. విదేశాలకు వెళ్లేవారికి అక్టోబర్ తర్వాత కాలం అనుకూలంగా ఉంది. H1B గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుండో ఉద్యోగం రాక విదేశాల్లో ఉండి ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శని వీరికి ద్వితీయంలో బలంగానే ఉన్నారు. కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది. డిసెంబర్ 6 నుండి వ్యయంలో రాహు, 6 కేతుగ్రహ సంచారం వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. విద్యా సంబంధమైన లోన్లు మంజూరవుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నారో మీ ఆశయం నెరవేరుతుంది. స్వార్థపరులుగా ఉండకుండా 10 మందికి సహాయం చేయాలనే ఆలోచనతో ఉండండి. 10 మందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. తల్లి వైపు బంధువర్గంతో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుర్వ్యసనాలకు, చెడు సావాసాలకు దూరంగా ఉండండి. విద్య మీద శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మీ అనాలోచిత నిర్ణయం వల్ల వచ్చిన అవకాశాలు చేజారిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేసి ఉంచుకోండి. అప్పుడే మనం పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.